అంబేద్కర్ కోనసీమ జిల్లా జనసేన పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్యమి సాధక ప్రధాత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రాజానగరం ఎమ్మెల్యే బత్తెల బాలరామకృష్ణ పాల్గొన్నారు. అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదుకు అబ్జర్వర్ గా రాజానగరం ఎమ్మెల్యే బత్తెల బాలరామకృష్ణను నియమించారు. ఈ నేపథ్యంలో పి గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదును పరిశీలించారు. ఇందులో భాగంగా పి గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోని ముందు వరుసలో ఉండాలని కేడర్ను కోరారు. పి గన్నవరం నియోజకవర్గం అనేది రాజానగరం నియోజకవర్గానికి కంటే ఎక్కువ ఇష్టమైన నియోజకవర్గం నాకు పి గన్నవరం నియోజకవర్గం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అన్నిటికంటే జనసేన పార్టీకి బలమైన నియోజకవర్గం పి గన్నవరం నియోజకవర్గం. ఎందుకంటే ఆ రోజు వారాహి యాత్రలో మన సిరిగినేడు వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, చాలా మంది పెద్దలు, ఒక పేరని కాదు, చదువుకున్న పోతే చాలా ఉంటారు, నన్ను వీళ్ళందరూ కలిసి వారాహి యాత్రలో అన్నవరంలో బంధించేశారు. కాబట్టి రాజానగరం నియోజకవర్గం గురించి మీరు బాగా చేసుకుంటున్నారో, మాకు ఒక బలమైనటువంటి నియోజకవర్గం, బలంలో కూడా ఎక్కడా లేని విధంగా 14 మంది సర్పంచులు ఉన్నారు. మాకు జనసేన పార్టీ తరఫున 14 మంది సర్పంచులు గెలిచారు. ఈరోజు మన నియోజకవర్గానికి ఈ క్రియాశీల సభ్యత్వ విషయంలో సూచనలు ఇవ్వడానికి, అదేవిధంగా కొన్ని మెరుగులు దిద్దడానికి వచ్చినటువంటి పెద్దలు అయితే వారందరికీ గతంలో చాలా అనుభవం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొన్ని విషయాలు మనకు తెలియజేస్తారు, దాన్ని మనం పాటించవచ్చు. అయితే మీరంతా కూడా మన నియోజకవర్గంలో గతంలో చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈ క్రియాశీల సభ్యత్వాన్ని గతంలో మనం ఎన్ని వేలు అయితే చేస్తామో దానికి రెట్టింపుగా చేయాలనేది కూడా ఒక సూచన. మన అధిష్టానం కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే పి గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా మన క్రియాశీల వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి దీని మీద ఒక శ్రద్ధ చూపి మన సభ్యత్వ నమోదులో ముందుండాలనేది నా సూచన.